నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో శనివారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలు నిర్ణయించారు. ఇరువురు మంత్రుల ఆదేశాల మేరకు ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రతి శనివారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యురాలు, కార్యక్రమ ఉభయదాత బివి లక్ష్మి సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఆనం, నారాయణల ఆదేశాల మేరకు ప్రతి శనివారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ఈవో, ఉభయదాత బివి లక్ష్మీలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము 10వ తారీఖు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి అన్నగారి ముందు మేము ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము చేసేదానికోసంగా ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఇప్పుడు వరకు అన్నదాన కార్యక్రమం లేదు. ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేదానికోసంగా మా బోర్డు మెంబర్లందరితో కూడా సంప్రదించి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాలతోటి, వాళ్ళ యొక్క అందరి ఆలోచనతోటి మా ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారితో అందరితోటి సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా దేవుడికి ఎక్కువ ప్రీతిపాత్రమైనది అన్నదానం కాబట్టి ఫస్ట్ మేము అన్నదానము, నిత్య ప్రసాదాలు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ప్రసాద కార్యక్రమాలు ఈ రెండు ఫస్ట్ మేము చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాము. దాని ప్రకారము అనుకున్న ప్రకారము ఈరోజు వాళ్ళకిచ్చిన మాట ప్రకారము మా ఇద్దరు మినిస్టర్లు రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, దేవాలయ శాఖ మంత్రి వర్యులు, అట్టే మా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సార్ గారు కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా ఆ రోజు చెప్పాం, సార్ రేపు సండే నుంచి, రేపు శనివారం నుంచి మేము ఏంటంటే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఈ అన్నదాన కార్యక్రమానికి మేము ఏంటంటే మాకు సంబంధించిన వ్యక్తులు, మాకు సంబంధించిన ఫ్రెండ్స్, పరిచయస్తులు, తర్వాత రంగనాథ స్వామి యొక్క భక్తులు, వీళ్ళందరి యొక్క సలహాల ప్రకారము వాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు మా బోర్డు మెంబర్లోనే బివి లక్ష్మి గారు ఫస్ట్ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆమెకు మా కమిటీ తరపున, రంగనాథ స్వామి దేవస్థానం తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము అడిగిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా చాలామంది మేము కూడా స్పాన్సర్ చేస్తాము. ఇది ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము ఇండియాలోనే రెండో పెద్ద దేవస్థానం కాబట్టి దీంట్లో అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసే దానికోసంగా ప్రతి ఒక్కటి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. దినదినాభివృద్ధి చెందేటట్టుగా వేలాది మంది భక్తులు ప్రతిరోజు వచ్చి స్వామిని దర్శించుకునేటట్టుగా ప్రతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఆరంభమేను. మేము చెప్పిన ఇద్దరు మినిస్టర్ల ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేదు. దానికి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మా తోటి బోర్డు మెంబర్ బివి లక్ష్మి గారికి, మా బోర్డు మెంబర్స్ తరపున నేను చైర్మన్గా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ సూచనల మేరకు చేశాం కాబట్టి ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నెల్లూరు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారు ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన, ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతన క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో నూతనంగా ధర్మకర్తల మండలి మొన్న 10వ తారీఖు పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిగా భక్తులకి నిత్య అన్నదానం ప్రారంభించాలని సంకల్పించారు. వారి సంకల్పం మేరకు ఈ రోజు నుండి అన్నదానం ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ ప్రతి శనివారం అన్నదానం జరపడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ అన్నదానం అన్ని దేవస్థానాల్లో జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మన దేవస్థానంలో కూడా ఈ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ అన్నదానంకి ప్రస్తుతానికి ఎటువంటి వసతులు లేవు మన దేవస్థానంలో. మరో 6 నెలల్లో అన్ని వసతులు కల్పించి ప్రతిరోజు అన్నదానం జరిపే విధంగా మా ధర్మకర్తల మండలి మరియు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు
పొంగూరు నారాయణ గారు, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు మన దేవస్థానంలో మంచిగా భక్తులందరూ మెచ్చే విధంగా ఈ అన్నదానం జరపడానికి నిర్ణయించాము. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకొని ఈ అన్నదానం స్వీకరించి స్వామివారి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు తలపగిరి రంగనాథ స్వామి వారి ట్రస్టీగా నాకు ఇచ్చినందుకు ముందుగా మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ సార్ గారికి, రామనారాయణ రెడ్డి గారికి, ఇద్దరికి, మా చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఫస్ట్గా నాకు ఇచ్చినందుకు మా రంగనాథ స్వామి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.